అసలు ఎక్కడిది ఈ వంశం అన్నారు. విష్ణువుతోనే ప్రారంభమైంది సూర్యవంశం. మీ వంశం చెప్తా వినండి, ఇందుకే హరికథ వినాలి. మా నారాయణదాసు గారు చెప్పారు, ఒక సమర్థుడైనటువంటి హరిదాసు 1000 విశ్వవిద్యాలయాలకు సాటి అని చెప్పారు. ఎక్కడిది ఈ వంశం? శ్రీ మహావిష్ణువు నుండి బ్రహ్మ నుండి మరీచికి కశ్యపుడు, కశ్యపునికి వివస్వంతుడు, వివస్వంతునికి వైవస్వతుడు, వైవస్వతునికి ఇక్ష్వాకు కుక్షికి వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యునికి పృథువుకు త్రిశంకునికి దుందుమారునికి యవనాశ్వునికి మాంధాతకు సుసంధికి ధ్రువసంధికి భరతునికి అసితునకు 2 భార్యలు, ఒక భార్యకు జన్మించిన వాడు సగరునకు 2 భార్యలు, ఒక భార్యకు జన్మించిన వాడు అసమంజసునికి అంశుమంతునికి దిలీపునికి భగీరథునికి కకుత్సునికి రఘుకి కల్మాషపాదునికి శంఖరుడికి సుదర్శనుడికి అగ్నివర్ణుడికి శీఘ్రకునికి మరువుకి ప్రశుశ్రుకునికి అంబరీషునికి నహుషునికి యయాతికి నాభాగుకి అజునికి దశరథునికి రామ భరత లక్ష్మణ శత్రుసూదనులు, ఇంకా 70 మంది ఉన్నారు. అంత గొప్ప వంశం. అందుకనే అందరూ ఆ వంశాన్ని స్తోత్రం చేశారు.